సరైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. నూట 49వ పేజీలో 4:25 నుండి, మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన ఎడల, మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా. 35 అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాతి వారి సంతానమును ఏర్పరచుకొనెను. కాబట్టి పైనున్న ఆకాశమందును కిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మనము మొదటి భాగములో చూశాము, దేవుడు వారికి కనాను దేశాన్ని ఇచ్చాడు. వారు దేవుణ్ణి హత్తుకున్నంత కాలము వారు సజీవులుగానే ఉన్నారు 4వ వచనములో. తర్వాత ఇతరులకు లేని జ్ఞానము వివేకమును దేవుడు వారికి ఇచ్చాడు 6వ వచనములో. జ్ఞాన వివేకం అంటే డబ్బు సంపాదించేది కాదు, దేవుణ్ణి తెలుసుకునేదే జ్ఞానం. జ్ఞానము వివేకము అంటే ఏదో మంచి బట్టలు లేకపోతే మంచి వస్తువులు సంపాదించి పొలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇతరుల కంటే కొంచెం మనం మెరుగ్గా ఉండడం కాదు జ్ఞాన వివేకం. లోకంలో జనులందరూ అనుకుంటారు జ్ఞానం గలవాడు 4 డబ్బులు వెనకేసుకుంటాడు అనుకుంటారు. డబ్బులు వెనకేసుకునేది జ్ఞానం కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడం, మనం ఎందుకొరకు సృష్టింపబడ్డామో తెలుసుకోవడం, ఆయన ఏర్పాటును తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయన చిత్తములో ప్రవేశించడం మనం చేయాల్సిన పని. దేవుడు చెవులిచ్చాడు అందరికీ, కానీ అన్ని చెవులు దేవుని మాటలు వినేవి కాదు. దేవుడు అందరికీ మెదడిచ్చాడు, మనసిచ్చాడు, కానీ అందరూ దేవుని గురించి ఆలోచన చేయరు. అందరికీ గుండె ఉంటుంది, ఆ గుండెతో లోక సంబంధమైన వ్యక్తులను, వస్తువులను, స్థలాలను ప్రేమిస్తారే కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం వారికి రాదు. సో అన్యజనులు ఇశ్రాయేలు ప్రజలను చూచి ఆశ్చర్యపోయేవారట. మనమేంటి ఏదో చెట్టుకు పుట్టకు నమస్కరిస్తున్నాం, వీళ్ళేంటి ఆకాశము తట్టు కన్నులెత్తి చేతులెత్తి అలాగా ఆకాశంలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వీళ్ళ జ్ఞానం మనకంటే గొప్పది, వీళ్ళు చాలా వివేకము గల జనులని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకునేవారట. ఆ రాహాబు వేశ్య కూడా విన్నది, విని తాను కూడా అన్య స్త్రీ అయినప్పటికీ, పాపి అయినప్పటికీ యెహోవా దేవుణ్ణి తాను కూడా నమ్ముకుంది. దేవుడు కూడా రానిచ్చాడు దేవుని కుటుంబంలోనికి. సో దేవుడు మనకు లోక సంబంధమైన ఎమ్మెల్యే పదవులు, ప్రెసిడెంటు, సర్పంచ్ పదవులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు ఇవేమీ మనకు ఉండకపోవడం మంచిదైంది. కానీ దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. ఇంకేం కావాలి? ఈ చెవుల సహాయంతో
ఈ కళ్ళ సహాయముతో, ఈ మనసు, హృదయము, కాళ్ళు, చేతుల సహాయముతో మన సృష్టికర్తను మనం తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది మనం ఈ లోకాన్ని ముగించి మన ఆత్మ ఆయన రాజ్యములో ప్రవేశించడమే జ్ఞానము, వివేకము. తర్వాత 7వ వచనంలో మనం చూసాము, మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడని. అలా ఎవరికి లేడని చెప్తున్నాడు 7వ వచనంలో. ఏ దేవుడు లేడు, ఏ జనము లేరు. వాళ్ళు కూడా కొంతమందిని దేవుళ్ళుగా పెట్టుకున్నారు, కానీ వాళ్ళు మొర్రపెట్టగానే సమీపంగా ఉండగలిగేవారు కాదని మరి మోషే దేవుడు చెప్పిన మాటలను చెప్తున్నాడు. తర్వాత వారికి దేవుడు నీతి విధులు ఇచ్చాడట. ఏం విధులు? ఏ మతంలో ఉందో చెప్పండి నీతి? లేదు, ఎక్కడా లేదు. వారు కూడా దేవుళ్లను కొలుస్తున్నారు, వారు కూడా దేవుడి మీద భయభక్తులు కలిగి ఉన్నవారే, కానీ వారి పుస్తకాల్లో నీతి విధులు ఉండవు. కానీ దేవుడు మనకిచ్చాడు. లోకంలో ఒక సాక్ష్యం ఉన్నది, దేవుడు నమ్ముకున్న వారే నీతిగా ఉంటారనేది. 10వ వచనంలో దేవుడే మనల్ని ఆయన దగ్గరికి సమకూర్చి ఆయన సన్నిధిలో మనలను నిలిపి తన యందు భయభక్తులు మనకు నేర్పాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడే సమకూర్చాడు, చెదిరిపోయిన వారిని. అలాగే దేవుడే మనల్ని సమకూర్చాడు ఒక సంఘంగా. తన యందు భయభక్తులు మనకు నేర్పుతున్నాడు. ఒక లెక్కల మాస్టారు, మీకు ప్రైవేట్ క్లాసులు చెప్తాను, ఎవడైనా రావాలంటే రండి, స్కూల్లో ఇంతమంది మీద మీకు అర్థం అవ్వదు, మీకు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మీకు ఆ లెక్క వచ్చే వరకు నేర్పిస్తాను అని అన్నారు. అప్పుడు 100 మంది విద్యార్థుల్లో ఒక 10 మంది విద్యార్థులు ఆ మాస్టర్ ఇంటికి వెళ్ళి ఎంతో వినయంగా కూర్చొని, సార్ మాకు ఆ లెసన్ అర్థం అవ్వలేదండి, మీరు చెప్తున్నారు అందరిలో, ఇప్పుడు మాకు వివరంగా చెప్పండి అంటే వారిని కూర్చోబెట్టి చక్కగా అర్థం చేయించి 10 మందిని ఒక్కొక్కడిని పిలిచి, నీవు ఇప్పుడు చేయి, బోర్డు మీద ఎలా చేస్తావో ఆ ప్రాబ్లం అని దగ్గరుండి రాయించి, వచ్చింది అనుకున్నప్పుడు వెళ్ళండి, రేపు మరొక పాఠం చెప్తాను అని ప్రైవేట్ క్లాసెస్ నిర్వహించి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. ఆ 10 మంది మంచి మార్కులతో పాస్ అయ్యారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఏర్పరచుకున్నాడు, అందరిలా మనల్ని చేయలేదు. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు లోకంలో, వారికి జ్ఞానము లేదు. తర్వాత 14వ వచనంలో మనము ఎలాగా ఉండాలో కట్టడలను, విధులను భక్తుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 16, 17, 18, 19 వచనాల్లో దేవుడు మనకు పంచిపెట్టాడట. ఏం పంచిపెట్టాడు అంటే, మనము తినేవన్నీ కూడా ఆయన పంచిపెట్టినవే. గుర్తున్నా ఏమేమి చెప్పుకున్నాము? మేక మాంసము, చికెన్, ఫిష్ గురించి, ఇవన్నీ దేవుడే మనకు పంచిపెట్టాడు. సో దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నో కారణాలు మీకు చెప్తున్నాను గ్రంథంలో నుండి. సో అవి భక్తులు చెప్పినవే. సో హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము అని మాత్రమే అనకుండా ఒక మేలు చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నన్ను ఇన్ని సంవత్సరాలు పోషించినందుకు నీకు స్తోత్రాలు. ఏమంటే ఒక కారణం చెప్పి దేవుణ్ణి స్తుతిస్తే మంచిదా, లేక ఊరకే స్తోత్రం స్తోత్రం అంటే మంచిదా? భక్తులు ఆ విధంగానే స్తుతించారు, వారు చేసిన విధానాన్ని దేవుడు అంగీకరించాడు. సో ఆ విధానాన్ని మనం నేర్చుకొని మనం కూడా ఆ విధంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు మనలను తన స్వకీయ జనముగా చేసుకున్నాడని 20వ వచనంలో, ఇనుప కొలిమిలో నుండి మనల్ని రప్పించాడని, నిబంధనను ఏర్పరిచాడని. ఆయన ఎవరట? 24వ వచనంలో దహించు అగ్ని, రెండవదైన రోషము గలవాడని మనం చూచాము. సో ఆయన మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించుకున్న ఈరోజు మిగిలిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 25వ వచనం నుండి కొత్త పేరా ప్రారంభమైంది. ఎందుకంటే మీరు అనే మాట కొంత గ్యాప్ ఇచ్చి రాశారు, అంటే కొత్త పారాగ్రాఫ్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు పిల్లల పిల్లలను ఆ దేశమందు
బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని విగ్రహాల్ని చేసుకొని ఆయనకు కోపం పుట్టిస్తే ఆయన మిమ్మల్ని నశింపచేస్తాడు అని చెప్తున్నాడు. ఏంటి దీని భావం ఏంటంటే, దేవుడు మనల్ని దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుడు మనలను దీవిస్తాడో మనము ఆయన్ని మర్చిపోతాం. దీవెన అన్ని సమయాల్లో మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు. దీవెన మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. ఒక తండ్రి 2-3 సంవత్సరాల తర్వాత ఇతర దేశంలో ఉద్యోగం చేసి వస్తూ ఒక రిమోట్ కంట్రోల్ కారు, అంటే ఆ రిమోట్ కంట్రోల్ ఇలా తిప్పుతుంటే ఆ కారు ఇలా వెళుతుంది, వెనక్కి వస్తుంది, కుడిపక్క వెళ్తుంది, ఎడమ చక్కగా ఉంటుంది, పెద్ద కారు అనమాట. డాడీ నాకు ఏం తెచ్చామని అనగానే ఆ బాక్స్ ఓపెన్ చేసి నీకు రిమోట్ కంట్రోల్ కారు కొన్నాను తీసుకో అని అనగానే వాడు, డాడీ నాకు మంచి ఇష్టమైన కారు తెచ్చావు, థ్యాంక్ యూ డాడీ అని అక్కడ ఉంటాడేమో అనుకున్నాడు. కానీ వాడు ఆ కారు పట్టుకొని పక్క వీధిలోకి వెళ్ళిపోయి సాయంత్రం వరకు రాలేదు. మా డాడీ తెచ్చారని చెప్పుకుంటున్నాడేమో, కానీ డాడీ ఏమని కోరాడు? ఎక్కువ కృతజ్ఞతగా, ఎక్కువ ప్రేమగా తనతోనే ఉంటాడని ఆశపడ్డాడు. కానీ ఆ వస్తువు ఆ బిడ్డను తండ్రి నుండి దూరం చేసింది. దేవుడు అందుకనే మనం అడిగిన డబ్బు మనకివ్వడు, ఎందుకంటే మనం ప్రార్థన చేయడం మానేస్తామని. దేవుడు అందుకనే మనం అడిగిన ఆరోగ్యాన్ని మనకివ్వడు, అనారోగ్యంగా ఉంటేనే మనం మోకాళ్ళు ఉంటాం కదా. ఇబ్బందులుగా ఉంటేనే దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేస్తాం. మనం అడిగిందల్లా దేవుడు మనకి ఇచ్చేస్తే అసలు మనం దేవుడి దగ్గరికి రానే రాము. మేళ్ల వల్ల మనము సంపూర్ణలము అవ్వము, కానీ శ్రమల వల్లనే మనం పరిపూర్ణలము అవుతాం. మనలో ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంటుంది. ఇలాంటి కష్టాల్లో ఉన్న నన్ను దేవుడు బయటకు రప్పించాడు, అప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని మనం చెప్పగలుగుతాం. ఇశ్రాయేల్ విషయంలో కూడా మోషే అదే అంటున్నాడు, ఒకవేళ జాగ్రత్త సుమి, దేవుడు దీవెనలన్నీ మీరు పొంది మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారేమో, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు మిమ్మల్ని నా నుండి దూరం చేస్తాయేమో అని దేవుడు వాపోతున్నాడు, భయపడుతున్నాడు. మీరు మీ పిల్లలు కనాను దేశంలో ఉంటూ, అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ విగ్రహాలు చేసుకుని మిమ్మును మీరు పాడు చేసుకుని ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తారేమో, అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది అని చెప్తున్నాడు మోషే. నిజమే, ఆశీర్వాదము అన్ని సమయాల్లో మనకు మేలు చేసేది కాదు. దేవుడికి తెలుసు మనల్ని ఏ స్థితిలో ఉంచాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ప్రార్థనకు జవాబు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు మనల్ని హెచ్చించాలో దేవుడికి తెలుసు. మోషే ఆ 40 సంవత్సరాలు రాజగృహంలో పెరిగాడు, కానీ తాను ఎవరినో చంపడం వల్ల రాజు అతన్ని చంపుతాడేమో, జైలుకు పంపుతాడేమో అని భయమేసి తాను అడవికి పారిపోయాడు. అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు అంటే మాటలా? తల్లిదండ్రులకు దూరంగా భయముతో, ప్రాణభయముతో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు అతనికి దీనత్వాన్ని నేర్పాడు, కష్టపడడం నేర్పాడు. 40 సంవత్సరాలు అతనికి తర్బీదిచ్చి ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చే బాధ్యత ఒక అధికారిగా, ఒక నాయకుడుగా దేవుడే అతన్ని చేశాడు. శ్రమల వలననే మనం పరిపూర్ణులము అవుతాము. 90% మంది క్రైస్తవులు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు అంటే, మాకు పలాని అనారోగ్యం వచ్చింది, పలాని ఆర్థిక ఇబ్బంది వచ్చింది, పలాని కష్టాల్లో మేము ఏం చేయాలో తెలియకపోతే ఎవరో చెప్పారు యేసుప్రభుని నమ్ముకోమని, ఆయన నమ్ముకున్నాము ఆ కష్టం ద్వారా అని చెప్తుంటారు. సో మోషే అంటున్నాడు, జాగ్రత్త సుమి, దేవుడు మీకు మంచి దేశం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి రాబడి ఇచ్చాడు, మీరు భిక్షమెత్తుకునేలా చేయలేదు, అరణ్యములోనే మిమ్మల్ని వదిలిపెట్టలేదు,
మీకు అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ పొందిన మీరు ఒకవేళ మదించి గర్వించి నన్ను వదిలేసి విగ్రహాలను పెట్టుకుంటారేమో అన్నాడు. చూసారా, ఎప్పుడైతే కడుపు నిండుద్దో మన కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. ఎప్పుడైతే అనుకున్నవన్నీ జరుగుతాయో మనం దేవుణ్ణి వదిలేసి పక్కదారిలోకి వెళ్ళిపోతాం. అందుకనే కష్టాలు దేవుడు నిత్యము మనకి ఇస్తాడు. ఎందుకంటే నిత్యము మనం ఆయన దగ్గరే ఉంటామని. ప్లేడర్ గారిని, డాక్టర్ గారిని అవసరం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకుంటాం కదా. కేసు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అసలు ప్లేడర్కి మనకు సంబంధమే ఉండదు. రోగానికి ఆయన వైద్యం చేసి మనలను బాగు చేశాడు అనుకోండి, ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. దేవుడి విషయంలో మనం అలా ఉండకూడదనే దేవుడు రోజుకు ఒక రకమైన పరీక్ష గుండా మనల్ని, చిన్న బిడ్డకు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల బిడ్డకు తల్లి అన్నం పిసికి నోట్లో పెడుతూ ఉంటుంది. వాడు నవలలేడు కనుక ఆడిస్తుంది రోడ్డు మీకు తీసుకెళ్ళి. అయితే వాడు చిక్కడు, వాడికి నడకొచ్చింది కదా, వాడు పారిపోతూ ఉంటాడు ఇటు అటు. రమ్మంటే రాడు, నోట్లో ముద్ద పెడతాను రా అంటే రాడు. అయితే తల్లి భయపెడుతుంది, అమ్మో బూచి, అమ్మో కుక్క వస్తుంది, అమ్మో పిచ్చోడు వస్తున్నాడు, నేను ఎత్తికెళ్ళిపోతాడంటే వాడికి భయం వేసి అని వెంటనే వాడు తల్లి దగ్గరికి వస్తాడు. సో తల్లి ఎందుకు భయపెట్టింది బిడ్డని? తన దగ్గరికి తెచ్చుకోవడం కోసం. సో అన్నీ బాగున్నప్పుడు మనం పడిపోయే అవకాశం ఉందనే విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. అన్ని సవ్యంగా చక్కగా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు సాతాను ప్రవేశిస్తాడేమో అని మనం మెలకువగా ఉండాలి. సో సాతాను ప్రవేశించి ఏం చేశాడు? కనాను దేశంలో ఉండగా వారు విగ్రహాల్ని చేసుకున్నారు, తమను తాము పాడు చేసుకున్నారు, దేవుని ఎదుట కీడు చేశారు. గనుక దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవా నన్ను దీవించవా? దీవిస్తాను, మరి తప్పిపోకుండా ఉంటావా? దేవా నా బాధలు పోగొట్టవా? అనారోగ్యాన్ని తొలగించవా? అనారోగ్యాన్ని తొలగిస్తాను, మరి నీవు తప్పిపోకుండా ఉంటావా అంటే తప్పిపోను అంటే దేవుడు స్వస్థపరుస్తాడు, ఆర్థిక ఇబ్బందులు పోగొడతాడు. కానీ ఆ అభివృద్ధి, ఆ దీవెన, ఆశీర్వాదం మనల్ని దేవుని నుండి దూరం చేయకుండా చూసుకోవాలి. డబ్బులు ఎక్కువైపోతాయి, విగ్రహాలు ఎక్కువైపోతాయి. విగ్రహాలను పెట్టేసుకుంటాం మనమే, బొమ్మలు కాదు. బాధ్యతలు వచ్చేస్తాయి, మనుషులు ఎక్కువైపోతారు. బెల్లం దగ్గర ఈగలు చీమలు వచ్చినట్టు మనకి డబ్బు ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనం బిజీ అయిపోతాం, తద్వారా దేవుణ్ణి వదిలేస్తాం. ఆ ప్రమాదం ఉందని మరి చెప్తున్నాడు. 26వ వచనంలో ఒకవేళ మనం అలా చేస్తే ఈ దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారు అన్నాడు. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళా దేవుడే తీసేస్తాడు. సరే, ఇచ్చినోడు తీసేసుకోవడానికి అధికారం లేదా? యోబేమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని. సో ఇచ్చిన వాడే మళ్ళా దాన్ని తీసివేసుకోగల అధికారము గలవాడు గనుక ఏమని రాస్తుంది 26లో? త్వరలోనే బొత్తిగా నశించిపోతారు. నరకబడిన కొమ్మ ఎండిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందా? లేదు. 1 గంట పోయాక రండి, అది ఒడిలిపోయినట్టు, ఆ పచ్చదనం క్షీణించినట్టు మనం చూడగలుగుతాం. గడ్డి పువ్వు పడిపోయినప్పుడు సాయంత్రానికి ఏమవుద్ది? వాడిపోయినట్టు అయిపోతుంది. దేవునితో మనం అంటుకట్టబడి ఉంటే మనము ఆ సారమును ఆయన దగ్గర నుండి నిత్యము పొందగలుగుతాం. కానీ దేవుని నుండి వేరే మనమేమీ చేయలేము, బొత్తిగా నశించిపోతామట. ఇక 26వ వచనంలోనే దేవుడు ఏం చేస్తాడు? చెదరగొడతాడు, తోలివేస్తాడు. ఇక మిగిలేది ఎంతమంది? కొద్దిమందే అట. పాపం చేసిన వారిని కూడా దేవుడు చెదరగొడతాడు, స్కాటర్ చేస్తాడు. ఇప్పుడు ఒక చీమల పుట్ట ఒక గింజను, ఆహార పదార్థాన్ని తింటుందనుకోండి, మన ఇంట్లో చీమల పుట్ట ఉండడం మనకిష్టం ఉండదు. ఏం చేస్తాం? మనం
చీపురుతోనో దేంతోనో దాన్ని చెదరగొడతాం. ఎప్పుడైతే ఆ తినే పదార్థాన్ని మనం ఇలాగ దూరంగా గెంటేస్తామో, పెంటలో వేసేస్తామో, అక్కడున్న చీమలన్నీ ఏమైపోతాయి? చిల్లచిదరైపోతాయి. సో మనిషే అంత అధికారము కలిగిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చెల్లాచెదురు చేయడం ఆయన పెద్ద పనేమీ కాదు. సో అలాంటి దుస్థితిలోకి మనం రాకూడదు. కొంతమంది దేవుడి చేత దీవించబడతారు, ఇల్లు కడతారు, ఆదాయం వస్తుంది, వ్యాపారం పెట్టుకుంటారు, అభివృద్ధి అవుతారు, చక్కగా దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుతారు. ఇవన్నీ పొంది దేవునికి సమయం లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు దేవుడు వారికి గుణపాఠం చెప్పడానికి ఆయన ఇచ్చిన దాన్ని ఆయన తిరిగి తీసివేసుకుంటాడు. అలాంటి దుస్థితి మనకెందుకు? మేళ్ళు పొందే కొలిది ఇంకా ఎక్కువ కృతజ్ఞత చూపాలా, లేక మేళ్ళన్నీ అనుభవించి దేవునికి దూరం అయిపోవాలా? చెప్పండి. మరి ఎక్కువ ప్రేమతో కృతజ్ఞతగా ఉండాలి. మరి మీరు ఎలా ఉంటున్నారు? దేవుణ్ణి తెలుసుకొని కొలిది మీకు ఆయన మీద ప్రేమ ఎక్కువ వస్తుందా, లేకపోతే ఉండే కొలిది మరి వెనక్కి వెళ్ళిపోతున్నారా? దేవుడు మనిషివాడు దీవిస్తున్నాడా లేదా? గతం కంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరిస్తున్నాడా లేదా? మరి ఉద్ధరించినప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ చూపాలి కదా. మరి మనం అవన్నీ పట్టుకొని దేవునికి దూరం అయిపోతే ఎలా? శిక్ష చూడండి 26లో, దేవుడు చెదరగొడతాడు, తోలివేస్తాడు, ఇక మిగిలేది కొద్దిమందే ఉంటారట. ఏంటి వాళ్ళు చేసిన పాపము అని మనం చూస్తే 28వ వచనంలో, వాళ్ళు మనుషుల చేతి పనులైన కల్పన ఆచారాల వెంట, అంటే చూడలేని, వినలేని, తినలేని, వాసన చూడలేని కర్ర రాతి దేవతలను పూజిస్తున్నారట. అంటే దేవునికి చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు, స్తుతులు, స్తోత్రాలు జీవము లేని వాటికి ఇస్తున్నారు. అదే పాపం. దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు ఒక ప్రక్క. అయితే దేవుడు ఎందుకు ప్రేమ చూపించాడో, ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడో, ఎందుకు సంపద ఇచ్చాడో, ఎందుకు క్షేమంగా ఉంచాడో, ఇవి వారు మర్చిపోయి దేవుడిచ్చిన వాటి సహాయముతో వారు అనవసరమైన వాటిని దేవుని స్థానంలోనికి తెచ్చుకున్నారు. నిజమే, ఒకతను, అతనికి పెళ్లి చేసే వాళ్ళు ఎవరో లేరట. ఎవరో చెబితే సంఘంలోకి వచ్చాడు. 2-3 సంవత్సరాలు అయ్యాక, బాబు మరి నీకు ఒంట్లో బాగోట్లేదు కదా, నీవు అప్పుడే 40 సంవత్సరాలు వచ్చేసినాయి. ఒక ఆమె ఉన్నది, భర్త చనిపోయిన ఆమె, చాలా మంచిది, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మరి ఒంటరిగా ఉన్నావు కదా, ఆమె ఒంటరిగా ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు అని సంఘ పెద్దలందరూ మాట్లాడి వివాహం చేశారు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము తలో 1000 రూపాయలు వేసి చిన్న కిరాణా కొట్టు పెట్టారు. మీ ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకుని పోషణ వెళ్ళండి. ఆ చిన్న కిరాణా కొట్టు బాగా లాగినట్టుంది, వ్యాపారం అభివృద్ధి అయ్యి ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లాగా పెట్టిస్తారు. తర్వాత వాళ్ళ బిజినెస్ చాలా అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ బిజీ అయిపోయారు. సండే ఖాళీ రోజు కదా, సండే సెలవు కదా, కనుక సండే వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ఇక వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంగ్లీష్లో ప్రీ ఆక్యుపైడ్ అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ ముందే ఫిక్స్ అయిపోయినాయి. ఇక చర్చికి రావడానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు. తెల్లవారు లేచి ఇక వ్యాపారం డబ్బు, రాబడి, అభివృద్ధి, ఇలాగ అయిపోయింది. పాస్టర్ గారు అడిగారట, ఏంటండి ఆదివారం రావట్లేదంటే, సారీ పాస్టర్ గారు, ఈ 10,000 తీసుకోండి, దేవుడి కార్యాలు చేయండి, మమ్మల్ని రమ్మని అడగకండి, మేము వీఆర్ ప్రీ ఆక్యుపైడ్, వీఆర్ వెరీ బిజీ, మాకు అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? దేవా, వ్యాపారం పోయేలా చేయండి, అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారని ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు ఏం ప్రార్థన చేసినా దేవుడు చేయాలనుకున్నది చేస్తాడు. విచారా, మనము దేవుని స్థానంలో మాటలాడలేని, వినలేని, మనం పెడితే తినలేని, వాసన చూడలేని ఈ మనుషుల చేతి పనులు, ఈ కర్ర రాతి దేవతలను మనం ఎప్పుడూ దేవుని స్థానంలోనికి
తీసుకురాకూడదు. టీవీయే, సెల్ ఫోనే, స్నేహితులే, దేవుని స్థానాన్ని దొంగిలించే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి స్థలము, ప్రతి పరిస్థితి ఒక విగ్రహమే. అందువల్ల దేవునికి కోపం వచ్చింది, ఆయన చెదరగొట్టాడు, తోలివేశాడు. అయితే శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఒక పని చేశారు. 29వ వచనంలో వారు ఏమన్నారు? దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వారు వెదికారు, అప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యాడు. మనం కూడా శ్రమల్లో మరీ మొండికేయకూడదు. ఇప్పుడు ఒక బిడ్డను మార్చడానికి తండ్రి దెబ్బలు కొడతాడు. ఎరా ఎందుకు చేసేవిలా? ఎంతో కష్టపడి ఏదో టీవీ కొన్నాడు వాళ్ళ నాన్న 40,000 పెట్టి. అయితే వాడు ఎప్పుడు సెల్ ఫోనేనా ఇలాగి అని సెల్ ఫోన్ లాక్కున్నాడు వాళ్ళ తండ్రి. వెంటనే ఆడు కోపం వచ్చేసి ఆ 50,000 రూపాయల టీవీ కింద పడేసి, రిమోట్ బద్దలు కొట్టేసి, అక్కడున్న అద్దం మీద చెంబు ఇసిరేసి, అన్ని పగలగొట్టేసి వాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఏమంటే తండ్రి కోరిందదా? నీవు సెల్ ఫోన్ వదిలేసి పుస్తకం పట్టుకొని చదువుకోరా అని నీకు మంచి చెప్తే, నీవు మంచి నేర్చుకోవడం మానేసి తప్పును వదిలేయడం మానేసి నీవు మూర్ఖుడుగా నన్ను కొట్టే స్థానంలోకి వచ్చేసి ఇంట్లోంచి పారిపోతావా అని తండ్రి హృదయం ఎంత బాధపడతాదో. సో దేవుడు కూడా చిన్న చిన్న దెబ్బలు కొడతాడు. ఆ దెబ్బలే ఆర్థిక ఇబ్బందులు, ఆ దెబ్బలే అనారోగ్యాలు, పరీక్షలు. ఈ పరీక్షల్లో మనము మరింతగా దేవుడి దగ్గరికి రావాలి, కానీ ఆ శిక్ష మనల్ని దేవుని నుండి దూరం చేసేయకూడదు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, దేవుడిచ్చిన మేళ్లను మనము అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోకూడదు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, దేవుడు పెట్టిన శిక్షలో ఉన్న మనము దేవునికి బొత్తిగా దూరం అయిపోకూడదు. దేవుడు ఎందుకు పెట్టాడు శిక్ష? తప్పు తెలుసుకొని ఆయనకు దగ్గరగా వస్తామని, అంతేగాని ఇదేంటి ఇలా అంటున్నాడని చెప్పి దూరం అయిపోతామని ఉద్దేశంతో కాదు. ప్రతి పనిష్మెంటు, ప్రతి పరీక్ష, ప్రతి శిక్ష మన మేలు కొరకే అని మనం అనుకోవాలి. సో వాళ్ళు ఏం చేశారు? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ఇది. అప్పుడు ఆయన ప్రత్యక్షం. ఆయన ప్రేమ గలవాడు గనుక కొట్టినా మరలా ప్రేమిస్తాడు. అది తండ్రి ప్రేమ. తండ్రి కోపం వచ్చి కొడతాడు, కానీ మళ్ళా వెంటనే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, చేరదీస్తాడు. ఇప్పుడు వాడు బయటికి వెళ్ళిపోయాడు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అన్నాడు, ఎవడి కుర్రాడు 10 అయిపోయే వరకు ఇక్కడ ఎందుకున్నాడు అని పంపించే అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే మా నాన్న ఊరుకోవట్లేదురా, వెళ్ళిపోరా నువ్వు అన్నాడు. ఆడు 10 గంటలకు రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చేర్చుకుంటారు వాడిని? ఓ పక్కన ఆకలేస్తుంది, ఓ కొట్టు దగ్గర అక్కడ సిమెంట్ దిమ్మ ఉంటే కూర్చున్నాడు. ఈలోగా ఓయో 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 అంటూ పోలీసు పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది. వీడు కొట్టు దగ్గర కూర్చున్నాడు, తాళం బద్దలు కొడుతున్నాడేమో అని చెప్పి కర్ర పట్టుకుని 4 వేసి, ఎవడరా నువ్వు, ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దొంగోడేమో అని చిత్త కొట్టేశారు. అప్పుడు వాడికి జ్ఞానోదయం. తండ్రి దగ్గర ఉండి ఆయన చెప్పినట్లు చేస్తే ఎంత క్షేమమో నాకు. నేను చదువుకోవట్లేదని కదా కొట్టాడు మా నాన్న, సెల్ ఫోన్ తీసుకున్నాడు, ఎప్పుడు ఆ ఫోన్తోనే ఉంటున్నావు, నువ్వు ఎప్పుడు చదువుకుంటావో, ఎప్పుడు ప్రయోజకుడు అవుతావని కదా శిక్షించాడు అని అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. తండ్రి సన్నిధి తప్ప లోకములో స్నేహితులు కానీ లోక పరిస్థితులు కానీ ఏవి మరి మనల్ని బాగు చేయలేవు. సో శిక్షలో ఉన్నప్పుడు ఎదురు తిరిగి రావడం మానేయాలా, లేక పశ్చాత్తాపపడాలా? చెప్పండి మీరు. కొంతమంది మొండికేస్తారు, నేను రాను. ఎందుకు రావంటే, దేవుడు నాకు ఏం చేశాడని రమ్మంటారు. అంటే నీ జీవితం వల్లే కదా నువ్వు తప్పిపోయావు, శిక్ష పొందుతున్నావని తెలుసుకోకుండా దేవుడి మీద కోపగిస్తావా? తప్పు చేసింది నువ్వాయే, నీ అవివేకం వల్ల శ్రమలు తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు దేవుడు నాకు ఏం చేశాడని ఆయన్ని అంటావా? సో వాళ్ళ వల్లే మనం పూర్ణ హృదయంతో ఆయనను వెదకాలి.
శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసేసుకుంటాను, నేను దేవుణ్ణి వదిలేస్తాను. నో నో నో, ఇవన్నీ సాతాను తెచ్చే తలంపులు. ఇవన్నీ తప్పు తెలుసుకోవాలని తిరిగి ఆయన దగ్గరకు రావాలని ఆయన కోరుతున్నాడు, కానీ బొత్తిగా నాశనం అయిపోవాలనేది దేవుని చిత్తం. అందుకని ఆయన మనలను చంపక చిన్న చిన్న శిక్షలు మనకి అంటే మన తప్పు బయటపడేలాగా దేవుడే చేస్తాడు. అప్పుడు మనం అవమానంగా అనుకోకూడదు, ఓ దేవుడు నన్ను సరిచేస్తున్నాడు అనుకోవాలి. అనుకొని పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలట. ఏ హృదయం అంటే పూర్ణ హృదయం అంటే మనం గతంలో ఎలా ఉండేవారమో ఇప్పుడు ఎలా దేవుడు దీవించాడో ఈ పరిస్థితులన్నీ మనం తెలుసుకొని దేవుడి వల్లే నేను ఇలా ఉండగలుగుతానని మనం అనుకొని ఆయనను వెదకాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షం. దేవుడు ప్రత్యక్షం అవ్వడం అంటే కనికరం చూపిస్తాడు. పోనీలే తప్పు తెలుసుకున్నాడు కదా అని. సో బిడ్డ రాలేదని తల్లి తండ్రి పాపం రోడ్ల మీద వెతుకుతున్నారు. వెతికి ఎక్కడ ప్రయోజనం అవ్వలేదు. 1 గంటకు కూడా అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో, పిచ్చోడాడు, వాడికి ఎవరు భోజనం పెట్టరు, ఎక్కడున్నాడు వాడికి ఏమీ తెలీదు, అలా కోపగించి వెళ్ళిపోయాడు, ఆడి మంచి గురించే కదా నేను వాడిని శిక్షించాను, అయ్యో అయ్యో అని అనుకుంటుంటే వాడు గుమ్మం దగ్గర బయట కనబడ్డాడు. వెంటనే వచ్చేసాడే మన బిడ్డ అనుకొని సంతోషంగా బయటికి వెళ్ళి, నాన్న సారీ నీ ఫోన్ లాక్కున్నాను, ఏమనుకోకరా, నా బిడ్డవు కదా, వచ్చేసేనా, ఎందుకు బయట దొంగలు పోలీసులు తిరుగుతున్నారు, వచ్చేసి వద్దు అని నేను రాను అన్నాడు. వాడికి మనకు ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, నేను రాను, ఎందుకు కొట్టావు, సరేరా సారీరా, పర్వాలేదురా, నాది తప్పులే, ఇంకెప్పుడు కొట్టలేరా అని బతిమాలుకొని వాళ్ళ అమ్మ అయితే వాడి కాలమే పడిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఏడుతున్నారా, మీ నాన్న నేను ఇప్పుడు భోజనం చేయలేదురా, అన్నం తింది కానిరా అని బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు. మామూలు తండ్రే అంత ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమను మనలో పెట్టిన ఆ తండ్రి ఇంకెంత ప్రేమ చూపిస్తాడు. మీరు పూర్ణ హృదయంతో నన్ను వెదకండి చాలు, నేను మీకు ప్రత్యక్షమవుతాను అని చెప్తున్నాడు. సో 30వ వచనములో బాధ శ్రమ కలిగినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన మాట వినాలి. దేవుడు మనలను శిక్షలో పెట్టినప్పుడు మనము ఆయన వైపు మళ్ళుకోవాలి, తిరగాలి, ఆయన మాట వినాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 31వ వచనంలో ఆయన కనికరము గలవాడు గనుక చెయ్యి విడువడు, నాశనము చేయుడు, నిబంధనను మర్చిపోడు. ఈ 3 మేళ్ళు చెప్పండి అందరూ. ఏమేం చేయడు? చెయ్యి విడిచిపెట్టడు, నాశనం చేయుడు, తాను చేసిన నిబంధనను మర్చిపోడు. వావ్! అందుకనే బైబిల్ చదివి ఆ మాట మీ నోటితో చెబితే దేవుడు దానిని మీ పక్షంగా నెరవేరుస్తాడు. పలకాలి, మనం ఉచ్చరించాలి. దేవుని కనికరాన్ని మనం కోరుకోవాలి. దేవుడు మన మీద కనికర పడునట్లు మనం పశ్చాత్తాపపడాలి. మనుషుల కనికరం మనకు అక్కర్లేదు. మనల్ని చూచి అయ్యయ్యో పాపం అని అనుకోవక్కర్లేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని చూచి కనికరపడాలి. కనికరపడాలంటే మనము ఆయన వైపు తిరిగి ఆయన మాట వినాలి. ఆయన వైపు తిరగడం అంటే ఆయన మందిరానికి రావడమే. ఆయన మాట వినడం అంటే గ్రంథం చదువుకోవడమే. దేవుడి కనికరం మనకు కావాలంటే మనం ఆదివారం ఆయన మందిరానికి రాకపోతే దేవుని కనికరం మనకి ఎలా కలుగుద్ది చెప్పండి? విచ్చలవిడిగా తిరుగుతుంటే దేవుని కనికరము కలగదు. తన్ను పూర్ణ హృదయముతో వెదికి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట వింటేనే దేవుని కృపా కనికరము వాత్సల్యత మన ఎడల కలుగుద్ది. మనము దేవుడంటే లెక్కలేని తనంగా ఉంటే దేవుడు కూడా మన విషయంలో అలానే ఉంటాడు. ఆ పాట ఏంటి? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నణిచి నెరిగిన సర్వాధికారి.
నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు, నువ్వు తృణీకరిస్తే దేవుడు కూడా నీ ఆపద సమయంలో నేను తృణీకరిస్తాడు. కానీ ఆయన కనికరము గలవాడు గనుక చెయ్యి విడివడు, నాశనం చేయుడు, నిబంధన మర్చిపోడు. కానీ మనం పందివలే అదే పాపములో దేవునికి దూరంగా ఉండిపోతే తప్పక ఆయన కీడు రప్పించి మనలను బొత్తిగా నశింపచేస్తాడు. 26వ వచనంలో. సరే, 32, 35 వచనాల్లో ఆయనే దేవుడని, ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడని మనము తెలుసుకున్నట్లు అది నీకు చూపబడింది. ఏంటది చూపబడింది? 32లో దేవుడు భూమి మీద నరుని సృజించాడు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు గొప్ప కార్యాలు జరిగించాడు. 33లో దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడింది, మీరు విని బ్రతికారు. 34లో దేవుడు మీ కన్నుల ఎదుట చేసినవి శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యాలతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితో, మహాభయంకర కార్యములతో వచ్చి జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్నాడు. ఇదంతా నీకు చూపబడింది. సృష్టించడం, గొప్ప కార్యాలు చేయడం, తర్వాత మనల్ని ప్రత్యేకంగా జనంగా చేసుకోవడం, ఇవన్నీ మనం తెలుసుకోవాలని చేశాడట. ఏమని తెలుసుకోవాలని? యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు. నాకు చెప్పండి, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఉన్నారా? ఆ త్రిత్వం ఉంది కదా. ఎవడాడు చెప్పింది త్రిత్వం? దేవుని కుమారుడైన దేవుడుగా మార్చేస్తావా? దేవుడు ఆత్మ అంటే ఆత్మయే దేవుడని మళ్ళా మార్చేస్తావా? ఎవడిచ్చాడు నీకు ఆ అధికారము? ఎక్కడుందని బైబిల్లో అలాంటి మాటలు నీవు చెబుతున్నావు? ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. ఆయనను పోలినవాడు ఎవడు లేడు. యేసు ప్రభువే చెప్పాడు, ఆయన నాకంటే గొప్పవాడు అని. ఫిలిప్పి 2లో లూసిఫరు దేవునితో తనను సమానునిగా చేసుకోవాలని అనుకున్నట్లు యేసు ప్రభు దేవునితో తనను సమానునిగా చేసుకోలేదు. అందుకనే దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇచ్చాడు. ఎవరు చెప్పారు కో ఈక్వల్ అని? నో. కో ఈక్వల్ అంటే సమానులు అని. నో నో నో. ఆయనతో సరిపోల్చగలిగిన వాడు ఎవ్వరూ లేడు. ఈ సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఐ హావ్ బీన్ గివెన్ ది పవర్. భూమి మీద ఆకాశమందు అధికారము ఇవ్వబడింది. అధికారము ఇచ్చినవాడు గొప్పవాడా, ఇవ్వబడినవాడు గొప్పవాడా? ఇచ్చినవాడే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును రాజుగా చేశాడు, సర్వాధికారము ఇచ్చాడు. కనుక మనము ఆయన తప్ప మరి ఒకడు లేడని మనం బాగా తెలుసుకొనున్నట్లు ఈ మేళ్ళన్నీ దేవుడు మనకు చేశాడు. దేవుడు గనుక చేశాడు అనుకోవాలి. మనం ఏమనుకోవాలి? అది ఆయన గొప్పతనం అని మనం తెలుసుకోవాలనే ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో తెలుసు. కానీ మనం తెలుసుకోవట్లేదు. ఇంకెప్పుడు తెలుసుకుంటాం? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? 36వ వచనంలో ఆకాశము నుండి తన స్వరమును వినిపించి మనకు బోధించాడు. మనం ఆయన మాటలు వినాలి. ఆకాశము నుండి తన స్వరమును వినిపిస్తాడు. మనం ఏదో సౌండ్ బాక్సుల్లో వింటాం, పాస్టర్ గారు మాట్లాడుతుంటే వింటుంటాం, కానీ ఇది ఏదో స్పీకర్లో నుంచి వచ్చింది కాదు. ఎక్కడ నుండి? ఆకాశము నుండి తన స్వరము వినిపించి మనకు బోధిస్తాడు. సో ఆయన మాటలు మనం వినాలి. 37లో ఆయన ప్రేమించి మనల్ని ఏర్పరచుకుంటాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంతోమంది ఉన్నారు లోకంలో, వారెవరికి లేని భాగ్యమును దేవుడు మనకి ఇవ్వలేదా? ఇది దేవుని ప్రేమ. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు, తన కోసం మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు.
తర్వాత 38లో మనకంటే బలమైన గొప్ప జనాన్ని వెళ్ళగొట్టి మనల్ని కనానులో ప్రవేశపెట్టాడు. అంటే ఇతరులకు లేని అవకాశాన్ని మనకు ఇచ్చాడు అనమాట. ఇంకెంత కృతజ్ఞతగా మనం ఉండాలి. మామూలుగా మనది మనము కలిగి ఉండడం అది థ్రిల్లింగ్ ఉండదు కదా, కానీ మనది కాని దాన్ని మనము అనుభవిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. జీతం వస్తే అది ప్రతి నెల వచ్చినట్టు వస్తుంది అనుకుంటాడు, కానీ అప్పుడప్పుడు బోనస్ ఇస్తారు. అవి దొంగిలించిన నీళ్ల వలె తీయగా ఉంటాయి. సో మనకు చెందవలసిన రక్షణ కాదు ఇది. యూదులు యేసు ప్రభుని కాదని సిలువ వేసిన మూలానే ఆ భాగ్యము మనకు దక్కింది. కనానీయులు పోగు చేసిన బంగారము, కనాను దేశస్థులు కట్టుకున్న ఇండ్లు, వస్త్రాలు, అవన్నీ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే రెడీమేడ్గా ఉన్న ఇవన్నీని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆనందం కలుగుద్ది కదా. కొల్ల సొమ్ము ఎంత సంతోషాన్ని ఇస్తుందో. ఎప్పుడు చెప్తుంటాను ఒక ఉదాహరణ. తేనెటీగలు కష్టపడి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయో ఆ తేనె పట్టులో పెట్టాయి ప్రతి ఈగ వచ్చి. అంత తేనె ఉండాలంటే ఎన్ని రోజుల నుండి అవి ఎక్కడెక్కడి నుంచి పూల నుండి మకరందాన్ని పోగు చేసుకొచ్చి అక్కడ స్టాక్ పెట్టాయి. మనం ఏం చేస్తాం, పోగపెట్టి వాటిని చెదరగొట్టి ఆ తేనెంతా తెచ్చుకొని పట్టు తేనె భలే ఉంది, జుంటు తేనె భలే ఉంది, ఒకరొకరుగా తీగా అంటాం. కానీ అది మనం సంపాదించుకున్నదా? అది బెల్లం పాకం కాదు, పంచదార పాకం కాదు, న్యాచురల్గా వచ్చిన మధురమైన తేనె. కానీ ఆ ఈగలను వెళ్ళగొట్టి మనం దాన్ని తెచ్చుకొని భలే ఉంది అనుకున్నట్టు దేవుడు కూడా కనాను దేశములో ఉన్న ప్రజలను వెళ్ళగొట్టి అరణ్యములో ప్రయాణం చేస్తూ కష్టాలు పడి బాధలు పడి కరువు అనుభవించి వచ్చిన వారికి ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. మంచి రెడీమేడ్ హౌస్ మీకు ఇచ్చి దానిలో మీ సైజు బట్టలున్నాయి, దానిలో మీకు కావలసిన ఆభరణాలన్నీ బంగారము వెండి పాత్రలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మీకు దస్తావేజ్ ఇచ్చేస్తున్నాం, ఆ ఇల్లు మీదే, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మీవే అని మనకు రాసి ఇచ్చారు అనుకోండి, పెద్ద భవనం. ఎంత ఆనందంగా ఉంటుంది. అలా దేవుడు ఆయన మాట వినిన వారికి 38 చూడండి, మనకంటే గొప్ప జనాన్ని వెళ్ళగొట్టి మనల్ని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు. వారి దేశాన్ని మనకు స్వాస్థ్యముగా ఇచ్చి తోడుగా ఉండి మహాబలము చేత వెలుపలికి రప్పించాడు. ఇవన్నీ మనం విన్నాక తెలుసుకున్నాక ఏం చేయాలి? 39లో ఆకాశమందు భూమి యందు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మరి ఒక దేవుడు లేడని ఎరిగి మనం జ్ఞాపకము తెచ్చుకోవాలి. దేవుడు మేళ్లు చేసేది ఎందుకు? అవన్నీ పట్టుకుని వెళ్ళిపోతామనా? లేదు. ఆయన మేళ్లన్నీ మనం అనుభవించిన తర్వాత ఆకాశమందు గాని భూమి యందు గాని ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడని మరి ఒకడు లేడని మనము ఎరిగి తెలుసుకొని జ్ఞాపకమునకు, అంటే ఆయనను ఆరాధిస్తామని ఈ మేళ్లన్నీ చేశాడు. ఆయన దేవుడని తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన నాకు ఇవన్నీ చేశాడు, ఇచ్చాడు. ఆయన నన్ను అనేక పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు, నా మేలు కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అని మనం తెలుసుకోవాలని ఈ మేళ్ళన్నీ మనకు చేస్తున్నాడు. మరి ఇవన్నీ మీరు తెలుసుకుంటున్నారా? నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుద్ది. మన జీవితం అంతా ఈ 2 చిన్ని రంధ్రాల్లో ఉంది, ముక్కు రంధ్రాలు. ఈ 2 ముక్కు రంధ్రాలు మూసుకున్నాం అనుకోండి, క్షణంలో ప్రాణం పోతుంది. ఏనాడైనా దేవుడిచ్చిన ఆక్సిజన్ కొరకు, శ్వాస కొరకు
దేవునికి స్తుతులు చెల్లించారా? ఇట్ ఈస్ గాడ్ దట్ ప్రొవైడ్స్ ది ఆక్సిజన్. ఇట్ ఈస్ గాడ్ దట్ మేడ్ అస్ అలైవ్. ఆయన మనకు శ్వాస ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. సో ఇదంతా మనం తెలుసుకుంటామని, ఆయనను జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను స్తుతిస్తామని ఈ మేళ్ళన్నీ ఆయన మనకు చేశాడు. యెహోవాయే దేవుడు అనుకోవాలి కానీ భర్త దేవుడు అనుకోకూడదు. 40వ వచనం చూడండి. దేవుడిచ్చిన దేశంలో దీర్ఘాయువుతో ఉండాలంటే, సర్వకాలము నీకును నీ వారికి క్షేమము కలగాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞాపించు కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. ఇట్స్ ఆల్వేస్ యువర్ చాయిస్, నాట్ గాడ్స్ చాయిస్. ఇష్టము దేవుడిది కాదు, మనదే. సర్వకాలము నీకు నీ పిల్లలకు క్షేమము కలగాలంటే, దేవుడిచ్చిన కనాను దేశంలో దీర్ఘాయువుతో నీవు ఉండాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనాలి. నేను ఒక ఆమెతో ఒక మాట చెప్పాను. అమ్మా, నీకు భర్త, సంసారము, ఇల్లు, నెమ్మది కావాలంటే నువ్వు దేవుడు చెప్పినట్లు చేయి, నీకు తోచినట్లు చేయకు. దేవుడు చెప్తున్నాడు భర్తకు లోబడమని, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పినట్టు చేయి, అంతే. అప్పుడే నీకు. నేను చేయను, గెట్ అవుట్ అన్నాను. దేవుడు ఎవరిని బతిమలాడ్డు. చెప్పినట్టు వింటే నీకు మేలు, వినవా వెళ్ళిపో. కానీ దేవుడు చెప్పినట్టు విన్నావా ఏమొస్తుంది నీకు? సర్వకాలము. ఎంతకాలం చెప్పండి? అంటే ఎల్లకాలము దేవుడు మనలను దీర్ఘాయువుతో ఉంచుతాడు. దీర్ఘాయుషతో, శాంతితో, నెమ్మదితో, సంతోషముతో, క్షేమముతో. అక్కడ క్షేమము కలగాలంటే ఆయన ఆజ్ఞాపించు కట్టడలను ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞల్లో మనల్ని బోడుగుండు చేసుకోమన్నాడా? లేదే. ఆయన ఆజ్ఞలు భారమైనవా? కాదే. సో మనము దీర్ఘాయువుతో ఉండాలంటే, క్షేమముగా ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయాలి. చెప్పినట్లు చేయకుండా ఉండడం కూడా మన ఇష్టమే. అందుకని దట్స్ ఆల్వేస్ యువర్ చాయిస్ దట్ యు మేక్. నీ ఇష్టమే. ప్రేమించాలా వద్దో, సమయానికి రావాలా వద్దో, బైబిల్ చదువుకోవాలా వద్దో, ప్రార్థన చేసుకోవాలా వద్దో, మన ఇష్టమే. కానీ దేవుడు కోరినట్లు మనం చేస్తే దేవుడు సర్వకాలము మనకు క్షేమమును ఇస్తాడు. 41, 42 వచనాల్లో ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే, పరాకున అంటే అనుకోకుండా ఎవరినన్నా చంపితే, తెలియక తప్పు చేస్తే మోషే కొన్ని ఆశ్రయపురములు ఏర్పరిచాడు. 4 దిక్కుల అవి ఉన్నాయి. తెలియక తప్పు చేసిన వారు ఆ పురములోకి వెళితే వాళ్ళకి మరణ శిక్ష ఉండదట. దేవుడు అలా పెట్టాడు. అక్కడ ఉన్న మాట చూడండి. పరాకున అంటే, పరాకున అంటే అర్థం ఏంటి? అనుకోకుండా, పొరపాటున, కోపావేశములో ఒకవేళ నీవు ఎవరినన్నా చంపితే, తప్పు చేస్తే, నీవు వెంటనే మోషే సిద్ధపరిచిన ఒక పురములోనికి వచ్చేసేయాలి. ఆ పురమే దేవుని సన్నిధి. మందిరం కాదు. ఎక్కడ మోకాళ్ళు ఉంటావో అదే దేవుని సన్నిధి. నీవు మందిరంలో మోకాళ్ళు ఉంటావో, ఇంటి దగ్గర మోకాళ్ళు ఉంటావో అదే దేవుని సన్నిధి. దేవా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను అనుకోకుండా తొందరపడి చేశాను, మనిషిని కదా, మట్టి లాంటి వాడిని కదా, నీవు నన్ను మట్టితో చేశావు కనుక మట్టి బుద్ధి చూపిస్తూ ఉంటాను. కానీ చేయాలని చేయలేదు, ఆతురపడి శోధింపబడి చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించు అని నీవు అడిగితే, దేవుని సన్నిధిలో నీవు ప్రాధేయపడితే, తెలియక చేసిన తప్పుకు దేవుడు తప్పక క్షమాపణ ఇస్తాడు. కానీ నీవు అన్నీ తెలుసుండి అదే తప్పును పదే పదే నీవు రిపీట్ చేస్తూ ఉంటే క్షమాపణ ఉండదు, పనిష్మెంట్ ఉంటుంది. తెలియక చేసిన మొట్టమొదటి తప్పుకు క్షమాపణ ఉంటుంది. అదే తప్పు బరి తెగించి నీవు అలాగే కొనసాగిస్తూ ఉంటే దేవుడు తప్పక నీకు శిక్ష పెడతాడు సుమి అనే విషయాన్ని మోషే చెబుతున్నాడు.
ఇక 44 నుండి 49 వరకు ఏదో చరిత్ర చెబుతున్నాడు, అది మనకు అవసరం లేదు. అయితే మనకున్న కొద్ది సమయంలో దేవుడు చేసిన మేళ్లు మళ్ళా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు వలె మనమును కనాను వంటి సమృద్ధిలో మనం జీవిస్తున్నాం. ఇది దేవుడిచ్చిన సమృద్ధి. ఎవరిచ్చారు? మీరు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇల్లు ఎవరిచ్చారు? అంటే వాళ్లకు కనాను, మనకేమో నల్లజర్లు అన్నమాట. లేకపోతే మీదే ఊరు ఆ ఊరు పెట్టుకోండి. ఇశ్రాయేలీయులకు కనాను ఇస్తే నాకు దేవుడు నా ఊరు నాకు ఇచ్చాడు, నా ఇల్లు నాకు ఇచ్చాడు, నా కుటుంబం నాకు ఇచ్చాడు అని బహుకాలము ఈ ప్రదేశంలో మనం నివసిస్తున్నాం కదా. దేవుడిచ్చిన ప్రదేశం అని చెప్పి దేవునికి స్తుతులు. మన ఊరు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం దేవుడే మనకిచ్చాడు. అందరూ అంటారు మీ భారతదేశంలో 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుగు భలే ఉందిలే, హాయిగా పడుకోవచ్చు. యూరప్ దేశాల్లో అయితే కృత్రిమంగా వాళ్ళు చీకటిని సృష్టించి పడుకుంటారట. అంటే తలుపులు కిటికీలు అన్నీ వేసేసి సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారట. ఆ యూరప్ కొన్ని దేశాల్లో చీకటి ఉండదట వాళ్ళకి. ఎప్పుడు పడుకోవాలో తెలియదు వాళ్ళకి. మనకు చీకటి పడగానే అంటాం. అయితే వాళ్ళు చీకటిని సృష్టించుకొని గదిలో నిద్రపోతారట వాళ్ళు. మనకి 50 రూపాయలు పెడితే కడుపు నిండిపోద్ది పూట. మన దేశంలో ఎవరు మనల్ని నీ పాస్పోర్ట్ తీ ఎవరు అని ఎవరు అడగరు. ఎవరు ఎలా పోయినా ఎవరు పట్టించుకోరు. ఇక్కడ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న హిందీ మాట్లాడే వాళ్ళు మన ఊర్లో తిరుగుతూ ఉంటారు. మన వాళ్ళు ఎవరైనా అడిగారా? స్వేచ్ఛ ఉంది. కానీ అమెరికాలో మనం రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పోలీసులు ఆపి తీసుకెళ్ళిపోతారు. అసలు ఎందుకు వచ్చావు ఈ దేశం, ఏంటి అసలు కథ అని అడుగుతారు. సో మన దేశం అన్ని విధాలా మంచిది. వాళ్ళేమో అన్నం వండుకొని 1 రోజులు తింటారు దాన్ని. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమైపోతుందో వారం 15 రోజులు అన్నం. కానీ మనం వేడివేడిగా తింటాం. వాళ్ళేమో చికెన్, మటన్, ఫిష్ ఎంతకాలం నుండి దానిని ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసుకుంటారు. మనమైతే అప్పటికప్పుడు కట్ చేసి డ్రెస్సింగ్ చేసి అప్పటికప్పుడు వండుకొని తాజాది తింటాం. ఆ దేశంలో పెళ్ళిళ్లకు అసలు విలువే ఉండదు. ఈవేళ పెళ్లి, రేపు విడాకులు. దేవునికి స్తోత్రం. ఈ దేశంలో వివాహ బంధం ఎన్ని సంవత్సరాలని అలాగే ఉంటుంది. ఎన్నున్నాయో మంచి విషయాలు ఈ కనాను దేశంలో. దేవా, నేనున్న దేశమును, నేనున్న రాష్ట్రమును, నేనున్న జిల్లాను, నేనున్న మండలాన్ని కనాను వలె నాకు ఇచ్చినందుకు నీకు ఏమంటే ఇలా చెప్పరా? మీరు కూడా దూరపు కొండలో నూనె పని వెళ్ళిపోతారా? కువైట్కో సౌదీ అరేబియాకో? ఏముంది అక్కడ? డబ్బు ఉంటుందేమో, కానీ మన వాళ్ళు ఉండరు కదా. ఏముంది అక్కడ? స్వేచ్ఛ ఉంటుందేమో, కానీ వాక్యం ఉండదు, దేవుడు ఉండడు, మన వాళ్ళు ఉండరు. ఎందుకో ఆ యాంత్రికమైన జీవితం. సో దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అనుకుంటే దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సరేనా? 25లో చూడండి, ఎన్నిసార్లు మనల్ని మనం పాడు చేసుకుని విగ్రహాలని పెట్టుకొని ఆయన కన్నుల ఎదుట కీడు చేసి కోపం పుట్టించాము. అయితే శ్రమలో ఉన్నప్పుడు ఆయనను వెతగ్గా 31లో ఆయన కనికరము గల దేవుడుగా మన చెయ్యి విడవలే. మనం ఎన్నోసార్లు చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోయాం. డోంట్ కంట్రోల్ మై వెరీ పర్సనల్ లైఫ్. హూ ఆర్ యూ టు టెల్ మీ టు డూ దిస్ వన్ దట్ వన్? ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడానికి నువ్వెవరు అని మనమే ఆయన అధికారాన్ని ధిక్కరించి వెళ్ళిపోయాం. తప్పిపోయిన కుమారుని వలె మనము పందుల సహవాసంలోకి దిగజారిపోయాం. అయితే తిరిగి వచ్చిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నట్లు దేవుడు మనల్ని కూడా. ఎన్ని ఫెయిల్యూర్స్ మన లైఫ్లో, ఎన్ని తప్పటడుగులు మన జీవితంలో, ఎన్ని బలహీనతలు, ఎన్ని పతనాలు మన జీవితంలో జరిగినాయి. ఎన్నిసార్లు వెనుకంజ వేశాం, ఎన్నిసార్లు దేవుని మీద కోపగించుకున్నాం, ఎన్నిసార్లు తప్పిపోయాం. చేయకూడదనుకున్న పాపాన్ని మరలా మరలా మనం చేశాం. దేవుడు కనికరము గలవాడుగా ఉండి
ఏం చేయలేదు 31లో? అందరూ చెప్పండి. చెయ్యి విడవలేదు, నాశనం చేయలేదు, నిబంధన ఆయన వాగ్దానం చేశాడు గనుక దానిని నిలబెట్టుకోవడానికి మనల్ని కాపాడుతున్నాడే గాని మన భక్తిని బట్టి కాదు. సో వెన్ విల్ యూ రియలైజ్ దిస్? ఎప్పుడు మీకు అర్థం అవుద్ది? దేవా, నేను తప్పిపోయాను, దానివల్ల శిక్ష అనుభవించాను. అయితే శిక్షలో ఉన్నప్పుడు తండ్రి అని నేను తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లు నిన్ను అడగ్గా మీరు నాకు ఈ మేళ్ళు, కనికరము గల దేవుడుగా ఉన్నాడు, చేయి విడవలేదు, నాశనం చేయలేదు, నిబంధన మర్చి 4 చెప్పండి. ఎవరు చెప్తారు? కనికరము చూపాడు, చేయి విడవలేదు, నాశనం చేయలేదు, చచ్చిపోయాం మనం. నిబంధన. దేవుణ్ణి ఆరాధించడానికి ఇంకేం కావాలి? ఇక హల్లెలూయా అంటానికి సమయం ఉంటుందా? వాళ్ళు అనినట్టు ఆరాధన అంటే, దేవా నన్ను నాశనం చేయలేదు, నేను పాపిననే విషయం నాకు తెలుసు, కానీ నా పాపాన్ని బట్టి మీరు నన్ను నాశనం అని ఈ మేళ్లను గుర్తుపెట్టుకోండి. 31వ వచనము అక్కడ మేళ్ళు ఉన్నాయని ఒక్కసారి మీరు మార్క్ చేసుకోండి. 32లో భూమి మీద ఆయన మనలను ఏం చేశాడు? మనల్ని సృజించింది ఆయనే. 34లో మన దేవుడు శోధనలతో, ఇప్పుడు చదవండి, సూచక క్రియలతో, మహత్కార్యాలతో, యుద్ధముతో, బాహుబలముతో, చాచిన చేతితో, మహాభయంకర కార్యములతో వచ్చి తన కొరకు మనలను తీసుకున్నాడు. ఒక ఆయన చెప్పాడు, నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడట. ఎంత? ఇంత 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 అంటే యేసుప్రభు అన్నాడట ఇంత అన్నాడు. అంటే చేతులు ఎంత వెడల్పుగా ఇలాగా చాచగలడు, సిలువలో అంతగా చాచి తన ప్రాణాన్ని అర్పించి, దిస్ ఈస్ హౌ ఐ లవ్డ్ యూ, ఇంతగా నిన్ను ప్రేమించాను అని చెప్పారట. సో ఆయన మనల్ని శోధించాడు. శోధన అంటే మనలను పరీక్షలో పెట్టాడు. మన జీవితంలో ఎన్నో సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చేతులు చాచాడు, మహాభయంకరమైన కార్యములతో ఆయన వచ్చాడు. వచ్చి తన కొరకు మనల్ని తీసుకున్నాడు. దేవుని స్తుతించడానికి మన గుండె ఉప్పొంగాలి. దేవుడు మన చందాలు కోరడు, మన నైవేద్యాలు కోరడు, మన గుంజీలు కోరడు. మన నుండి కృతజ్ఞత మాత్రమే ఆయన కోరుతున్నాడు. థ్యాంక్ యూ అని చెప్పడానికి. ఊరకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పకుండా, ఇదిగో నన్ను ఏర్పరచుకున్నావు, నా జీవితంలో ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు చేశావు అని ఈ మాటలు చెబుతూ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. 35లో ఆయన దేవుడని రుజువు చేశాడట. అది దాని భావం, చూపించాడు. 36లో ఆకాశము నుండి తన స్వరము వినిపించి బోధించాడు. ఆయన మాటల్ని మనము విన్నాము. దేవుడు చేసిన మేలేంటి? ఆకాశం నుండి ఏం చేశాడు? తన స్వరాన్ని వినిపించాడు, బోధించాడు. ఆయన మాటల్ని మనం విన్నాం. 37లో మనలను ప్రేమించి ఏర్పరచుకున్నాడు. 38లో గొప్ప జనాన్ని వెళ్ళగొట్టి మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే 38లో వారి దేశాన్ని మనకు స్వాస్థ్యముగా ఇచ్చి తోడుగా ఉన్నాడు. తర్వాత 40వ వచనంలో ఈ దేశాన్ని మనకు సర్వకాలము ఇచ్చి దీర్ఘాయుష్మంతులుగా చేశాడు. ఎలా చేశాడు? దేవుడు నీకు సర్వకాలం ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అని చెప్పాడు. దేవుడే మనకు ఈ దీర్ఘాయుష్ ఇచ్చాడు. మీ వయసు ఎంత? ఇన్ని సంవత్సరాలు బ్రతికారా? అంటే మనకు దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చినట్టే కదా. మనకంటే చిన్నవాళ్ళు ఎందరూ చనిపోలేదు మనకంటే ముందు. సో ప్రతిరోజు దేవుడిచ్చిన బోనస్ డే అనుకోవాలి. పేపర్లో, టీవీలో మెయిన్ వార్త ఏంటంటే ఎక్కడ ఎక్కువ మంది చచ్చిపోయారో అదే ముఖ్యమైన వార్త. ఎంతోమంది చనిపోతున్నారు లేరు, ఊరకే ప్రాణాలు విడుస్తున్నారు.
దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ ఆయుష్ ఎవరిచ్చారు? దేవుడు. మన మాత్రల వల్ల కలిగిందా? No. మనకంటే చిన్నవారు ఎంతో మంది చనిపోయారు. ఒక యవనస్తుడికి క్యాన్సర్ అట, బోన్ క్యాన్సర్ అట, నిన్న విన్నాను. అయ్యో నీకు క్యాన్సర్ ఏంటంటే, ఏమో మరి నా కర్మ అది అని ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇచ్చాడు గనుక నేడు ఆయన ఆజ్ఞను మనము గైకొనాలంటే, నేడు అనే మాట ఉంది 40వ వచనంలో 4వ లైన్లో. ఆయనను ఆరాధించడమే ఆయన ఇచ్చిన ఆజ్ఞ. సో మనం దేవుని మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు అర్పించాం. మనం ఆరాధన కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం, ఎందుకంటే ఇంకా అంతకంటే చేయగలిగింది ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు దేవుడి మీద ప్రేమ ఏం చేసేస్తారు? గుడిగడి పెడతారా? దేవుడు గుళ్ళు గోపురాలు కట్టిపెట్టమని చెప్పలేదు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మాత్రమే ఆయన మన నుండి. దానికోసమే మనం దాదాపు గంట పైనే సమయం గడిపాం. థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పు చాలు, నీ జన్మ ధన్యమైపోద్ది. దేవానికి స్తోత్రాలు. ఆ కుమారుడు తండ్రి మందలించాడని వెళ్ళిపోయాడే, ఆ వ్యక్తిని నేనే. నీకు దూరంగా వెళ్ళిపోయాను, కానీ తప్పు తెలుసుకుని వచ్చిన తర్వాత నన్ను చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. నా మీద కోపగించలేదు. ఆ మాట గుర్తుందా మీకు? 31లో కనికరము చూపాడు, చెయ్యి విడవలేదు, నాశనం చేయలేదు, ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోలేదు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధిద్దాం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. మరి తిరిగి నా జీవితంలో మరొక అవకాశమును మీరు ఇచ్చావు తండ్రి. నీ ప్రజల మధ్యలో నిలువబడి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను నాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు అయ్యా నీవు నాయనా. నాది కాని దాన్ని నాకు ఇచ్చావు. ఈ గ్రామమును, ఈ ప్రదేశమును, ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని నాకు దయచేసి కొల్ల సొమ్ముగా ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. కనాను దేశము వంటి సమృద్ధి నాకు దయచేసావు తండ్రి నాయనా. ఎన్నోసార్లు నేను నీకు దూరం అయిపోయాను, విగ్రహాలు పెట్టుకున్నాను, నీకు ఇష్టం కాని పనులు చేశాను, శిక్ష అనుభవించాను. అయితే నన్ను ప్రేమించి తిరిగి వచ్చిన నన్ను మీరు దాని ప్రేమతో చేర్చుకున్నందుకు స్తోత్రాలు. తప్పిపోయిన నన్ను నేను మీరు క్షమించినందుకు స్తోత్రాలు. నేను కనికరమ గల దేవుడుగా నా జీవితంలో ఉన్నాను నాయనా. చెయ్యి విడవలేదు, నన్ను నాశనం చేయలేదు, నీవిచ్చిన వాగ్దానమును మర్చిపోలేదు నాయనా. తండ్రి కంటే ఎక్కువ ప్రేమను చూపించావు, నీకు స్తోత్రాలు నాయనా. ఎన్నో సూచిక క్రియలు, మహత్కార్యాలు నా జీవితంలో చేశావు నాయనా. ఎన్నో శోధనల ద్వారా నన్ను నైనా మేలిమిపరిచినందుకు స్తోత్రాలు. యుద్ధ బలముతో చాచిన చేతులతో నన్ను చేర్చుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత ప్రేమ తండ్రి. తప్పిపోయిన కుమారుడు వలె నేను తప్పిపోయినప్పుడు నీ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు. నీ స్వరము వినిపించావు, నాకు బోధించావు, నీ మాటలు నాకు నేర్పావు నాయనా. తేనె పట్టు వంటి కనాను దేశమును నాకు ఇచ్చావు. యూదులకు చెందాల్సిన రక్షణను నేను దీనుడైన నాకు దయచేసినందుకు గొప్ప దేవా. దీర్ఘాయుష్మంతునిగా చేసినందుకు, మీరిచ్చిన ఆయుష్ కొరకు, మేళ్లు కొరకు, ఉపకారాల కొరకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము తండ్రి. మేమందరం కలిసి నీ సన్నిధిలో నిలువబడి మీరు చేసిన మేళ్లన్నిటికీ ప్రతిగా కృతజ్ఞతతో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803.
మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.